పేదల గడపల పూసిన పున్నమివో మా సుధాకరన్నో ఆకలి కడుపుల పిడికెడు అన్నమువో ఈడై కోసే సల్లని ఎన్నెలవో మా సుధాకరన్నో ఆపదలో నా గందిన సాయమువో ఈ వెంటే జనమంతా కదిలేను మాయన్నో మా బలము బలగానివే మా పిఎస్ఆర్ అన్నో కావలి ప్రజలకు కావాల్సిన నేతవు నువ్వేలే మా పిఎస్ఆర్ అన్నో పెట్టుటి బంధంవో మా పిఎస్ఆర్ అన్నా అందరి బంధువో మా పిఎస్ఆర్ అన్నా ఎన్నికల సంఘం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మేము ఏదైతే పెట్టుకున్నామో ఆ గ్లాస్ సింబలర్ అని అది గుర్తు మాకు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఎప్పుడో 5 గంటలకే అనౌన్స్ చేయాల్సినటువంటి సింబల్ మేము 5 గంటల నుంచి ప్రెస్ మీట్ పెట్టుకుందాం, చాలామంది మీరందరూ కూడా వచ్చి ఉన్నారు ఇక్కడ. కానీ ఆయన ఎవరో ఏదో చేస్తారని చెప్పని టైం పాస్ చేసి ఇప్పుడు దాకా చేశారు. కానీ టైం ఆల్మోస్ట్ 7 అవుతా ఉంది. 7 వరకు డిలే చేశారు. కానీ ఆయన ఏ ఉద్దేశంతో చేసినా నాకు మంచిగా చేశారు. ఎందుకంటే సప్తమి వచ్చింది, అష్టమి పోయి సప్తమి, షష్ఠి పోయి సప్తమి వచ్చింది. ఇప్పుడు ఆ టైంలో నాకు అనౌన్స్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఒక మంచి జరిగేటప్పుడు పంచభూతాలు సహకరిస్తాయి, అన్నీ సహకరిస్తాయని చెప్తారు. కాబట్టి నాకు లాస్ట్ టైం నేను జనసేనలో పోటీ చేస్తున్న గ్లాస్ గుర్తే వచ్చింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఎక్కడ పోయాం అక్కడ ఎత్తుక్కోవాలని మళ్ళీ సేమ్ గ్లాస్ గుర్తే వచ్చినందుకు నేను చాలా సంతోషం. భగవంతుడికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా, దేవుడికి కూడా. ఎందుకంటే ఎక్కడ పోగొట్టుకున్నాం అక్కడ ఎత్తుక్కోవాలని మళ్ళీ నా గ్లాసే రావడం చాలా సంతోషకరం. అయితే చాలామంది గత నెల రోజుల నుంచి ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు వెళ్ళిపోతాడు, రేపు వెళ్ళిపోతాడు, ఈరోజు వెళ్ళిపోతాడు, రేపు వెళ్ళిపోతాడు, నామినేషన్ కూడా వేయకుండా వెళ్ళిపోతాడని చెప్పని చాలామంది ప్రచారాలు చేశారు. ఆ ప్రచారాలకి నేను ఈరోజు తెరపడిపోయింది. రేపు నుంచి ఇంకేం కొత్త ప్రచారం చేస్తారో తెలియదు. కానీ చివరి వరకు ఎలక్షన్లో ఉండి ఘన విజయాన్ని సాధిస్తానని చెప్పని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గత 10 ఏళ్ల నుంచి పరిపాలన చేస్తున్నటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ప్రజలకు ఏమీ చేయలేదని ప్రజలు తెలుసుకున్నారు. ఆయన్ని తరవేయడానికి రెడీగా ఉన్నారు. అదేవిధంగా టీడీపీ పార్టీ ఇంకొక ఆయనకి రెడ్డి గారికి ఇచ్చింది. ఆయన కూడా ఏమీ చేయడని చెప్పని ప్రజలకు తెలుసు. ఎందుకంటే ఆయన చాలా కోరీల మీద అవినీతి అది ఉందని చెప్పని వాళ్ళే చెప్తా ఉన్నారు. అయితే ఆయనకు కూడా వేసే పరిస్థితులు లేరు. అయితే వీళ్ళందరూ ఇద్దరు కలిసి నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. కావ్య కృష్ణారెడ్డి గారు. నేను ఆయన గురించి ఎక్కువ మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. ప్రెస్ మీట్ పెట్టి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇలా చేశారు, సుధాకర్ ఇలా చేశాడు అనే ఏకవచనంతో వాళ్ళు ఇద్దరు ఏకమైపోయి 10 ఏళ్ల నుంచి పరిపాలన చేస్తున్నటువంటి అతను ఆయన ఏమనకుండా సుధాకర్ సింగిల్ డిజిట్ వెళ్ళిపోతాడని చెప్పాను అతని మీద అరగంట సేపు ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయనే పెట్టాడు ఒక ఏదో ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ, సుధాకర్ ఏంటి ఇండిపెండెంట్గా నిలబడ్డాడంటే ఆయన ఏం చెప్పాడంటే, సుధాకర్ రాజకీయ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం నుంచి రాలేదు, ఒక అనామకుడు మామూలుగా వచ్చినటువంటి వ్యక్తి, అతనికి సింగిల్ డిజిట్లో వెళ్ళిపోతాడు, ఆయన గురించి నేను మాట్లాడని చెప్పినటువంటి వ్యక్తి హాఫ్ అన్ అవర్ నా గురించే మాట్లాడాడు. ఒక హాఫ్ అన్ అవర్ నా గురించే మాట్లాడాడు. సాయంత్రం అయితే ఇద్దరు ప్రతాప్ కుమార్ రెడ్డి సుధాకర్ ఇద్దరు ఒకటే. సాయంత్రం అయితే పగలంతా స్వతంత్ర అభ్యర్థి, రాత్రి అయితే ఇద్దరు ఏకమైపోతారు అని చెప్పని
ఆయనే చెప్తా ఉన్నాడు. కానీ వీళ్ళిద్దరు కలిసి, రెడ్లిద్దరు కలిసి, ఆ రెడ్డి గారు ఈ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఇద్దరు మందు కొనుక్కొని ఒకే చోట దాచిపెట్టుకుని నిన్నే పట్టుకున్నారు అల్లూరులో. పట్టుకున్నారు అల్లూరులో. వీళ్ళకి అసలు మాట్లాడడానికి ఎట్లా కనీసం మినిమం ఏమంటారు దాన్ని, ఇంకిత జ్ఞానం అంటారంట. నాకు అంటే మాటలు తిట్టడం కూడా సరిగ్గా రాదు, ఇంకా నేర్చుకోవాలి. నేను ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి నేర్చుకోవాలి మాటలు కూడా, ఎలా తిట్టాలి వీళ్ళని, ఏ భాషలో తిట్టాలి అనేది నేర్చుకోవాలి. కాకపోతే అసలు నాకు తెలియక అడుగుతా, అసలు ఇంత మరీ అమాయకుడు తిక్కలోడికి టికెట్ ఎలా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు నాకు తెలియదు. అఫిడవిట్లో నా మీద కేసులు ఉన్నాయని చెప్పని పెట్టి మేము అఫిడవిట్లు చూపించాను. అయితే ఆయన అదే కేసుల మీద ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈయన పెద్ద నేరస్తుడు, మర్డర్లు చేసి వచ్చాడు, లేకపోతే ఇంకోటి ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని వందల కేసులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి మీద 100 కేసులు ఉన్నాయి. అసలు నేను ఇంట్లో పడుకొని బయటికి రావట్లేదేమో నాకు తెలీదు. అంటే పనిచేసేవాడికి, రాజకీయాల్లో ఉండేవాళ్ళకి కేసులు ఉంటాయి. ఉండకుండా ఇప్పుడు నువ్వు ఇంట్లో పడుకొని నిద్రపోతూ ఉంటే, నిద్రమత్తులో ఉంటే, నేను ఏ పార్టీలో లేను, నేను టీడీపీ పార్టీలో కూడా లేను. కానీ ఒక పెద్ద ఆయన, మంచి వ్యక్తి, పరిపాలన 14 ఏళ్ళు చేశారు, చాలామందికి ఉపాధి కల్పించారు అనే ఒక మంచి అభిమానంతో నేను రాజమండ్రి పోతే నా మీద కేసు పెట్టారు. నువ్వు దుప్పటి కప్పుకొని ఇంట్లో పడుకుని నీ మీద ఎవడు పెడతాడు కేసు? అసలు నీకేం కేసులు ఉంటాయి? బయట ప్రపంచం తెలియనివాడికి ఏం కేసులు ఉంటాయి? నా కేసుల గురించి చెప్తా ఉన్నాడు ఆయన. ఏదైనా ఉంటే నన్ను ఎదురుగా ఎదుర్కొని ఎలక్షన్లో గెలిచి చూపించాలి. అంతేగాని ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేయించారు నాకు 3 రోజుల నుంచి, టార్చర్ పెడతా ఉన్నారు 3 రోజుల నుంచి. ఎవడెవడు ఈ కింద రెడ్డి నుంచి పై రెడ్డి దాకా, ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఎవడెవడితోటి ఫోన్లు చేపిస్తారు నాకు. ఎవరికి ఫోన్ చేయించినా, ఎవరు చేసినా నేనేమన్నా అల్లా తప్పకుండా భయపడి వెళ్ళిపోవడానికి. మీకు ఇప్పుడే చెప్తా ఉన్నా, చక్కగా మీరు ఎలక్షన్ చేసుకోండి, హ్యాపీగా సంతోషంగా. నన్ను గెలకాలని చూస్తే మీ తాట అట్టే తీస్తానని చెప్పని మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు 95% ఉన్నారు. ఇంతమంది బలం ఉన్న నేనుంటే ఏమీ లేని అనామకుడు నన్ను బెదిరిస్తే వెళ్ళిపోతాను నేను? మీరిద్దరు కలిసి బెదిరిస్తే వెళ్ళిపోతానా? మీరిద్దరు కలిసి ఏకమయ్యి మీరు ఏదో నాటకాలు వేస్తా ఉన్నారు. మీ ఇద్దరికి కొన్ని రోజుల ప్రజలు తాటాకులు కట్టి నడుముకి తిప్పే రోజులు దగ్గరకు వచ్చాయి, జాగ్రత్త. అంత అహంకారం చూపిస్తారా ప్రజల మీద మీరు? అంటే బీసీలు అంటే, ఎస్సీలు అంటే, ఎస్టీలు అంటే అంత వివక్ష మీకు? కాబట్టి జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోండి, మంచి సంస్కారంతో మాట్లాడడం నేర్చుకోండి. ఎలక్షన్ లాగా చేసుకోండి. బెదిరించి మీకు డబ్బులు ఇస్తాము, ప్యాకేజీలు ఇస్తామని అంటే నేనేమన్నా రెడ్డిని ఆ ప్యాకేజీలు తీసుకొని వెళ్ళిపోవడానికి? నేను రెడ్డిని కాదు ప్యాకేజీ తీసుకెళ్ళిపోవడానికి. బీసీని కష్టపడి స్వయం కృషితో జనం కోసం, నా జాతి కోసం రాజకీయాలు చేయాలని వచ్చాను. కానీ మీలాగా రాజకీయాల్లో డబ్బులు పెట్టి గెలిచి గ్రావులు అమ్ముకోవడానికి, భూ కబ్జాలు చేయడానికి రాజకీయాల్లోకి రాలా. నేను ప్రజలకు సేవ చేయడానికి వచ్చా రాజకీయాల్లోకి. బడుగు బలహీన వర్గాల్లో నుంచి వచ్చిన వాడిని నేను. ఈ జాతి కోసం పనిచేయడానికి వచ్చా, జాతి రక్తం తాగడానికి రాలా. మీరు అందరు ప్రజల రక్తం తాగి పెద్దవాళ్ళు అయిపోయి ప్రజల మీదే మీరు అహంకారం చూపిస్తూ ఉన్నారు. ఈ అహంకారం అణిచివేయడానికే రాజకీయాల్లోకి వచ్చా. అందరిలాగా బెదిరిస్తే పారిపోయాడు కదా, గుర్తుపెట్టుకోండి మీరు జాగ్రత్తగా. ఇంక నుంచైనా బుద్ధి తెలుసుకొని చక్కగా మీ ఎలక్షన్, మీ క్యాంపెయినింగ్ మీరు చేసుకోండి. నా ఎలక్షన్, నా క్యాంపెయినింగ్ నేను చేసుకుంటా. నా జాతి అంతా ఓట్లేస్తే నేను గెలుస్తా. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఇక్కడ 95% ఉన్నారు. బట్ నేను మీ అందరికి భయపడి పారిపోయేవాడిని కాదు. కాబట్టి జాగ్రత్తగా మెసులుకోవాలని చెప్పని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పటి వరకు నేను ఎవరిని కూడా మాట్లాడలేదు. ఎందుకంటే నేను కులాలకి, మతాలకి వ్యతిరేకం కాదు. నేను రెండే, మానవత్వం లేని మతం కాదు, కులం కాదు అనుకునేవాడిని. చాలా మంచి సాంప్రదాయాల్లో ఉండేటువంటి వాడిని. మీరు ఇలా రెచ్చగొట్టి ఇట్లా చేయటం సమంజసం కాదు. మీ అహంకారాన్ని తగ్గించుకోండి. మీరు రెడ్లు ఇద్దరు తోడు దొంగల్లాగా తయారయ్యారు. మీరు జాగ్రత్తగా మెసులుగా పోతే ప్రజలు ఊరు లేకపోతే కుర్రు కాల్చి వాత పెట్టే రోజులు దగ్గరగా ఉన్నాయి. మీకు వాతలు పెట్టించుకోకుండా మర్యాదగా చక్కగా ఎలక్షన్ చేసి సర్దుకొని ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పని నేను కోరుకుంటాను మీ ఇద్దరిని.
కాబట్టి మరి ఇప్పటి నుంచైనా తెలుసుకొని చేయాలని చెప్పని తెలియజేస్తా ఉన్నా. ఎలక్షన్ సంఘం వారికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. గ్లాస్ సింబల్ గుర్తు వచ్చింది. మేము రేపు నుంచి మా గుర్తు గాజు గ్లాసు గుర్తు. మా గుర్తు గాజు గ్లాసు గుర్తు. బంపర్ మెజార్టీతో గెలిచి ఈ యొక్క అరాచక పాలనని తరిమి కొడతామని చెప్పని తెలియజేస్తూ మీ మీడియా మిత్రులందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గాజు గ్లాస్ వచ్చింది పబ్లిక్ లో కంటే ఓటర్ల దగ్గరికి ఎలా తీసుకెళ్ళబోతున్నారు? ఎన్నికలకు అత్యంత తక్కువ టైం ఉంది. అసలు ఇది తీసుకెళ్ళకపోయినా అందరికి తెలుసు. సుధాకర్ అంటే గ్లాసు లాంటి మనిషి, అద్దం లాంటి మనిషి. ఈ గ్లాస్ ఉంది, ఇక్కడ సింబల్ అంటే ఆయన గుర్తు అని ప్రజలు కట్టకు వచ్చి నొక్కేస్తారు. ఓకేనా? ప్లస్ ఒకటి కాదు, నాకు అన్ని ప్లస్లే, మైనస్ లేవు లైఫ్ లో. ఎనీ క్వశ్చన్స్? ఓకే, థ్యాంక్ యూ. రెండు అధికార పార్టీలు కాదని మిమ్మల్ని మీకు ఎలా ఓటారు? అంటే పోటీ అనేది వైసీపీకి టీడీపీ మధ్య పోటీ ఉంది, కానీ మీకు అంతగా ఎక్కువగా ఓటింగ్ రాదని చెప్పి ప్రచారం జరుగుతుంది. అది దించేసండి అని మీరు చెప్తున్నారు కదా. ఓకే, మీ మాటకే వస్తా నేను. రెండు అధికార పార్టీలు కాదని నాకు ఎలా ఓటేస్తారు? నువ్వు అనామకుడివి, నీకు ఎక్కడ పడితే ఓట్లు అని అంటున్నాను క్వశ్చన్. ఓకే, అయితే నిజమే అది అయితే ఈ రెండు పార్టీలు వాళ్ళు ఇద్దరు కలిసి నన్ను గంటలు రకరకాల వాళ్ళతో ఫోన్ చేపిస్తున్నాడు. ఒకడంటాడు నేను రేవంత్ రెడ్డితో ఫోన్ చేపించానని అంటాడు, ఇంకొకటి అంటాడు నేను రాయలసీమ నుంచి రౌడీలు పంపించానంటాడు. రకరకాలుగా నేను అసలు ఎందుకు పనికిరాను అంటే వీళ్ళకి ఎందుకు అంత బాధ, అంత ప్లానింగ్? ఒకటి, వాళ్ళు ఇక్కడ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు 95% ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటి వరకు ఎవరు అడిగేవాళ్ళు లేరని వీళ్ళు అరాచకాలు సాగాయి. ఇప్పటి నుంచి సాగవు, ఈ రోజు నుంచి.